మీ జీవితంలో ఎదగాలి అంటే కష్టపడడం ఒకటే, భాష రావడం 2, అవగాహన పెంచుకొని జ్ఞాన సంపద పెంచుకోవడం 3, వీటన్నిటితో పాటు చిత్తశుద్ధి, పట్టుదల మనకు ఉండాలి. ఒక మారుమూల అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి ఎంటర్ అయింది ఇక్కడనే మిడ్జిల్ మండలం జిల్లా పరిషత్ మెంబర్గా 2006, 2009లో 2006లో జడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 2014లో మళ్ళీ ఎమ్మెల్యే, 2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలల్లా భారతదేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన, జిల్లా పరిషత్లో పనిచేసిన, శాసన మండలిలో అనుభవం ఉన్నది, శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది, పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది. సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి, అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి. ప్రపంచంతో పోటీ పడాలి అనంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి, ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా. ఈ విషయంలో నేను ఇచ్చే సూచన ఒక్కటే, స్వతంత్రం వచ్చినప్పుడు జామీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు గుర్తింపు గౌరవమే భూమి అని చెప్పి అసైన్మెంట్ పట్టాల పేరు మీద, లేకపోతే పోడు భూముల పట్టాల పేరు మీద ఈ ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు అందరికి భూములు ఇచ్చింది. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఉండడానికి. ఈరోజు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు. మీరందరు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిండ్రు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి పేదలకు పంపకాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైనా చేయగలిగితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో ఇతర ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది.